హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. ఇవాళ రొయ్య పొట్టు వంకాయ కర్రీ చేసేస్తున్నామండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుంది. మాకు ఈ రొయ్య పొట్టు బాగా దొరుకుతుందండి. మీ ఊర్లో కూడా దొరుకుతుందా? మాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రొయ్య పొట్టు మనకి అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉందండి. బయట సిటీస్లో అట్లా మాకు ఈ రొయ్య పొట్టు దొరకట్లేదు అనుకున్న వాళ్ళు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, రొయ్య పొట్టు చాలా చిన్నగా ఉంది. దీన్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. ఒక 4 to 5 టైమ్స్ అయినా కడుక్కోవాలి. ఇది మనకి సముద్రం నుంచి వచ్చింది కదండి, ఇసుక అది ఉంటుంది. సో 4 to 5 టైమ్స్ మనం మంచిగా కడుక్కోవాలి. మరి ఈ కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపించేస్తున్నాను. ఈ రొయ్య పొట్టుని మాత్రం నేను 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక మామిడికాయ తీసుకున్నానండి, ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఇంకా ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఇక వంకాయలు. మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు చూసారా, ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం చిన్న ముక్కలుగా ఇట్లా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్లో ఆవాలు, కొద్దిగా కొంచెం జీలకర్ర వేసి అవి చిటపట్లాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి కాసేపు. ఆనియన్ కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని అది కూడా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం కాసేపు మూత పెట్టేసామంటే సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోతుంది. చూసారు కదా, ఇప్పుడైతే మనకి టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న 1 కప్పు ఈ రొయ్య పొట్టును తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా టమాటా అంతా పట్టేలాగా ఇట్లా మంచిగా కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు పచ్చివాసన అది పోయే వరకు మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే మనకి ఇది బాగా మగ్గిపోతుంది. నేనైతే ఒక 5 మినిట్స్ పాటు ఇట్లా మూత పెట్టేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే కాస్త మగ్గిందనమాట. ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్య పొట్టు మనకి కొంచెం పెద్ద సైజులో కూడా ఉంటుందండి, కానీ మనం ఈ సైజులో తీసుకుంటే మనకి చాలా బాగుంటుంది కూర టేస్ట్. సో ఇప్పుడైతే నేను వంకాయలన్నీ వేసేసుకొని ఇట్లా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ రొయ్య పొట్టుతో ఇట్లా కర్రీయే కాకుండా మనం రొయ్య పొట్టు కారం కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కలుపుకొని తినడానికి. ఇప్పుడైతే నేను కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది మిక్స్ చేసేసుకొని కాసేపు వంకాయ కొద్దిగా మగ్గే వరకు మనం మూత పెట్టేసుకోవాలి. ఇట్లా సాల్ట్ ఇంకా పసుపు మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను కాసేపు మూత పెట్టేసుకున్నానండి, మనకి వంకాయ మగ్గాలి కదా. సో ఇట్లా మూత పెట్టేసుకొని చూడండి, ఇలా వంకాయ మగ్గిపోయింది. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీ స్పైస్కి తగ్గట్లుగా మీరు వేసుకోండి. మేమైతే 2 స్పూన్లు వేసుకున్నాము. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయలు, అవి కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కనుక మామిడికాయ వేసుకోవడం ఇష్టం లేకపోయినా, లేదు మామిడికాయ దొరకకపోయినా ఈ స్టెప్ని స్కిప్ చేసుకొని మీరు కుక్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కూడా బాగుంటుంది. వంకాయ రొయ్య పొట్టు చేసుకున్నా బాగుంటుంది. ఇలా మామిడికాయ వేస్తే ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది అని అనిపిస్తుంది. నాకైతే ఇట్లా వాటర్ వేసేసాను కదా, ఒక 1.5 కప్పు వరకు వాటర్ వేసేసి మూత పెట్టేసుకున్నానండి. ఇది మనకి ఒక 7 మినిట్స్ వరకు కుక్ అవుతుంది. అంతసేపు అయితే తీసుకుంటుందన్నమాట. ఇలా దగ్గరగా ఇలా వస్తుంది కూర, మరి నీరుగా ఉండదండి. ఈ కూర ఇలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మనకి కూర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మనకైతే కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత ఈజీగా కర్రీ అయిపోయిందో. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఈ రొయ్య పొట్టుని మనం ఇట్లా కర్రీలా కాకుండా మనం కారపొడి కూడా చేసుకోవచ్చు. రొయ్య పొట్టు కారపొడి కూడా చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. అంతేనండి. మరి చూశారు కదా ఈ వీడియో. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ కర్రీ ఎవరెవరు ప్రిపేర్ చేసుకుంటారో మాకు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.